రాధిక, ఇక ఎన్టీఆర్ మార్గ్ దగ్గర ఎట్లాంటి పరిస్థితి నెలకొంది? మా ప్రతినిధి దినకర్ ఉన్నాడు అక్కడ. దినకర్, ఉదయశ్రీ, మరి కాసేపట్లో అంటే మరికొద్ది క్షణాల్లోనే సప్తముఖ మహాశక్తి గణపతి ఖైరతాబాద్ గణపతి ఎన్టీఆర్ మార్గంలోకి ప్రవేశించబోతున్నారు. ఇప్పుడు ప్రస్తుతమైన సచివాలయం ప్రధాన ముఖద్వారం దగ్గర నుంచి ఇక్కడ రోడ్డు క్రాస్ అవుతూ కూడా ఇక్కడికి ఎంటర్ అయ్యే సిచ్యుయేషన్ ఉంది. దాదాపు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 2 గంటల పాటు ఆ ప్రొసీజర్ జరిగే అవకాశం ఉంది కనుక, ఎందుకంటే అక్కడ దాదాపు సీఎం ఇందాక వచ్చి ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ పరిశీలించి వెళ్ళారు. ఆ తర్వాత ఇక్కడ క్రేన్ ఆపరేటర్లతో సహా కలిసి ఎంతసేపట్లో నిమజ్జనం చేస్తారని వారితో కూడా ప్రశ్నించడం జరిగింది. ఆ తంతుకు సంబంధించినటువంటి సమాచారాన్ని అంతా ఆయన తీసుకున్నారు. సీఎం వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాల విషయానికి వస్తే మరి కాసేపట్లో అంటే ఇక్కడ దాదాపు ప్రస్తుతం ఒక 300 మీటర్స్ దూరంలో ఉంది విగ్రహం. మన కెమెరామ్యాన్ ప్రసాద్ మహాగణపతి యొక్క ముఖ చిత్రాన్ని ఇక్కడ సీఎం సచివాలయం ఎదురుగా ఆయన ఎంటర్ అవుతున్నటువంటి దృశ్యాలని క్లోజ్ షాట్లో చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ తర్వాత ఆ విగ్రహం అక్కడి నుంచి ఇక్కడికి రావాలి అంటే దాదాపు ఒక 35 నుంచి 40 నిమిషాల సమయం పట్టే అవకాశం ఉంది కనుక ఆ విగ్రహం మహాగణపతి విగ్రహం ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రత్యేక పూజలు చేస్తారో, అలాగే ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ్ కమిటీ సభ్యులు ఎవరైతే ఉంటారో, ప్రధాన నిర్వాహకులు ఎవరైతే ఉంటారో వారంతా కూడా లోపలికి హుసేన్ సాగర్లోకి వెళ్ళి గంగమ్మ స్నానం చేసిన తర్వాత కొన్ని ప్రక్రియలు ఉంటాయి. ఆ తర్వాత కలశ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత మంగళహారతి కార్యక్రమం, ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఇన్ని రోజుల పాటు దాదాపు ఈ క్రతువు 45 రోజుల పాటు జరిగింది. విగ్రహ ప్రారంభం రోజు నుంచి ఈ రోజు నిమజ్జనం రోజు వరకు 45 రోజుల పాటు జరిగినటువంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా సన్మాన కార్యక్రమం జరుగుతుంది. అలాగే జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, తర్వాత స్థానిక మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రులు కూడా కావచ్చు, వారితో పాటు జిహెచ్ఎంసీ మేయర్ కూడా ఉన్నటువంటి వారంతా కూడా హాజరయ్యే కార్యక్రమం ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ దాదాపు క్రేన్ నంబర్ 4 ప్రసాద్ మనం చూస్తున్నాం. క్రేన్ నెంబర్ 4 దగ్గర భారీగా ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే దాదాపు 350 టన్నుల బరువును కూడా మోయగలిగినటువంటి యొక్క సూపర్ క్రేన్ ఇక్కడ చేసి పెట్టడం, తీసుకొని రావడం, తర్వాత జాగ్రత్తగా చేయాలని చెప్పి కూడా సీఎం నుంచి పూర్తి స్థాయి సూచనలు ఉండడంతో మహాగణపతి ఇక్కడికి ఎంటర్ అవుతున్నాడు. సప్తముఖ మహాశక్తి గణపతిగా ఈ ఏడాది 70 అడుగుల్లో దర్శనమిచ్చినటువంటి వినాయకుడి యొక్క బరువును కూడా మోయడానికి మహా క్రేన్, సూపర్ బాహుబలి క్రేన్ కూడా సిద్ధంగా ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత దాదాపు భారీగా భక్తులు కూడా చేరుకుంటున్నారు. కెమెరామ్యాన్ ప్రసాద్, ఇక్కడ మనకి భక్తులు వస్తున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం. ఎందుకంటే ఇంతకుముందు సీఎం కాసేపటి కిందట రావడంతో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం వెళ్ళిపోవడంతో కూడా స్థానికులు, భక్తులంతా కూడా ఇక్కడ వారు వచ్చి ఈ వినాయక నిమజ్జనంలో స్ట్రైట్గా పార్టిసిపేట్ కావాల్సిన నేపథ్యంలో ఒక బ్యారికేడ్ అవతలంతా కూడా భక్తులను ఏర్పాటు చేశారు. ఇటువైపు పోలీస్ బందోబస్తు కూడా ఉంది. సో అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే ఈరోజు మధ్యాహ్నం 2 గంటల్లోగా ప్రక్రియ పూర్తి చేస్తామని అధికారులు చెప్తున్నారు. అయినా కానీ అది మరింత సమయం పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే విగ్రహం తీసుకురావడం, విగ్రహం తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మహాగణపతి ఖైరతాబాద్ వినాయకుడు ఎత్తించిన తర్వాత కూడా ఆయన ఏదైతే ఆ విగ్రహాన్ని ఆ భారీ వాహనంలో పెట్టారో ఆ వాహనంలో నుంచి వెల్డింగ్ చేసి తొలగించే ప్రక్రియని ఏదైతే ఉందో, అంటే క్రేన్కి అనుగుణంగా తయారు చేసే విధానం ఏదైతే ఉందో అదంతా సమయం పట్టే అవకాశం ఉంది. పోలీస్ బందోబస్తు కూడా ఇక్కడ ప్రత్యేకంగా వీరిని రోప్ పార్టీగా కూడా ముందుకెళ్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. వీరంతా కూడా భారీగా జనసందోహాన్ని కంట్రోల్ చేయడానికి, ఆ తర్వాత మహాగణపతి ఇక్కడ నేనున్న ప్రాంతానికి, మన కెమెరా పాయింట్ ఉన్న ప్రాంతానికి కేవలం 300 మీటర్స్ దూరంలో ఉంది. అంటే ఇక్కడికి రావడానికి కనీసం 30 నుంచి 45 నిమిషాలు పడుతుంది. నేపథ్యంలో అధికారులు మాత్రం 1 గంట లోపల చేస్తాము నిమజ్జనం ప్రక్రియ అని చెప్పి అన్నారు. కానీ ఇక్కడ ఏదైతే ప్రక్రియ ఏదైతే ఉందో, పూజా ప్రక్రియ కావచ్చు, తర్వాత మంగళహారతి కూడా కావచ్చు, తర్వాత కలశానికి సంబంధించి కావచ్చు, ఇవన్నీ కంప్లీట్ చేయడానికి మాత్రం కనీసం 2-2.5 గంటలు పట్టే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో మహాగణపతి ఖైరతాబాద్ గణపతి యొక్క నిమజ్జనం కావడానికి మరో 2 గంటల నుంచి 3 గంటల సమయం పట్టే అవకాశం ఉందని మనం భావించాలి. అవకాశం ఉంది. రైట్, అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి దినకర్? అంటే లక్షల సంఖ్యలో అక్కడికి భక్తులు రావడం జరుగుతుంది. వాళ్ళకి మరి ఉదయం నుంచి కూడా అందరూ క్యూ కట్టారు. అక్కడికి మెయిన్ గా ఖైరతాబాద్ గణనాథుని చూడడానికి అక్కడికి వస్తూ ఉంటారు భక్తులు. అక్కడికి వచ్చే వారికి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి దినకర్? మీ దానికి మాది పెట్టాలి కానీ మా దానికి పెట్టం కదా.